బీసీ రిజర్వేషన్ల అంశం ఎజెండాగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేంద్రంగా గర్జించిన కాషాయ దళం సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయించి మరీ బీసీ రిజర్వేషన్ అమలయ్యేలా చూస్తామంటూ మాటల తూటాలు పేల్చారు బీజేపీ నేతలు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో కమలం పార్టీ నేతలు బీసీలకు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వానికి చేసిన హెచ్చరికలు ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతున్నా ఇచ్చిన హామీ అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బీజేపీ ఆఫీస్ బేరర్స్, కుల సంఘాల నాయకులతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూనే బీసీలను మోసం చేసే కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇచ్చిన 42%లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు రావాల్సిన వాటా రాకుండా చేస్తోందని, పూర్తి స్థాయిలో 42% బీసీలకు ఇచ్చినప్పుడే వాళ్లకి న్యాయం జరుగుతుందని మహాధర్నాలో బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కమలం పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ముస్లింలకి వ్యతిరేకం కాదని, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని, రాజ్యాంగంలో కూడా మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని ఎక్కడా లేదని బీజేపీ నేతలు అన్నారు. గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా మారి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 23%కి కుదించినప్పుడు కూడా ఎవరూ మాట్లాడలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో బీసీలను కేసీఆర్ మోసం చేస్తే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేయాలని చూస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించారు. 42%లో మొత్తం 42% బీసీలకు వచ్చేదాకా బీజేపీ కోట్లాడుతుందన్నారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీజేపీ అని, అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి పూర్తిగా బీసీలకి ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు బీజేపీని బదనాం చేయడానికే సీఎం రేవంత్ ఢిల్లీ వెళుతున్నారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ను వర్తింపజేయాలని, అందులో ముస్లింలకు ప్రతిపాదించిన 10%ని తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం చేతగాని రేవంత్ కేంద్రంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ బీసీలను దూరం చేసేందుకు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కేంద్రం అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ అంశం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మేము బీసీలకు న్యాయం చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తోంది బీజేపీ. చూడాలి మరి బీజేపీ అధికారంలోకి వచ్చేనా రిజర్వేషన్ ఇచ్చేనా అనేది.